దత్త చరిత్రను గనక మనం గమనించినట్లయితే దత్తాత్రేయుడికి వివాహం అయిందా? దత్తాత్రేయ స్వామి యథార్థంగా ఆలోచిస్తే ఆయన అవధూత. మనం చెప్పేటప్పుడు కూడా కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం అని స్తోత్రం చదువుతాం. ఆయన ఎప్పుడు కాషాయ బట్టలు కట్టుకొని ఉంటాడు. కాషాయం కట్టుకునేది ఎవరు? యతీశ్వరుడు. కనుక అవధూత, లోకధర్మ తిరస్కారం చేసి. ఇక ఆయనకి నామం కూడా ఏం చెప్పారు? దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఒక కౌపీనాన్ని మాత్రమే ధరించి, చేతిలో కమండలాన్ని ధరించి, దండాన్ని ధరించి ఉంటారు. అంటే ఒక సన్యాసి, యతీశ్వరుడు లాగా ఉంటారు. కనుక ఆయనకి వివాహం చేయడం అనేది లోకంలో ఎందుకో ప్రచారంలోకి వచ్చింది, కానీ దీనికి ప్రామాణికత్వం లేదు. అయితే ఉపాసనా పద్ధతిలో చేసేటప్పుడు, ఏదైనా ఒక భగవంతుడిని ఉపాసించేటప్పుడు శక్తి సహితంగా ఉపాసించడం అనే సంప్రదాయం ఒకటి ఉంది. ఉదాహరణకి గణపతికి వివాహం అయిందా అంటే ఆయన బ్రహ్మచారి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామి వివాహం అయిందా అంటే ఆయన బ్రహ్మచారి అన్నారు. అట్లాగే దత్తాత్రేయ స్వామి బాల్యం నుంచే విరక్తుడయి వైరాగ్యంతో ఉన్నారు. కనుక ఆయన అవధూత, సన్యాసి. సన్యాసికి వివాహం అనేటువంటి సంప్రదాయం పద్ధతే లేదు. కనుక ఆయన బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసాశ్రమం తీసుకున్నారని మనకి కథలు చెప్తాయి. అయితే మరి ఇక్కడ లోకంలో చెప్తున్నటువంటి శక్తి సహితంగా చేయటం ఏంటంటే, ఉపాసన చేసేటప్పుడు ఉపాసనలో బీజాక్షరాలతో, అమృత బీజంతో, అక్షరాలతో జపం చేసేటప్పుడు శక్తి సహితంగా చేసే పద్ధతి ఒకటి ఉంది. ఆ శక్తి సహితంగా చేసినప్పుడు ఇద్దరు శక్తి మూర్తుల్ని దత్తాత్రేయ స్వామికి శక్తి సహితమైనటువంటి ఉపాసన చేసే పద్ధతి చెప్పారు. ఒకటి అనఘాదేవి. ఈ అనఘాదేవిని ఎందుకు చెప్పారంటే, అఘము అంటే పాపం. దత్తాత్రేయ స్వామి ఉపాసన చేయటం వల్ల, వారి యొక్క మూలమంత్రాన్ని అనుష్ఠానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. అట్లాగే ఈ దత్తాత్రేయ స్వామి ఆరాధనలోనే ఇంకో శక్తి స్వరూపాన్ని చెప్పారు. ఆమె పేరు మధుమతీదేవి. మనకి బ్రహ్మాండ పురాణంలో కూడా ఉంది ఇది, మధుమతి. ఈ మధుమతి సహితంగా దత్తాత్రేయ స్వామిని, అంటే మధుమతి అంటే ఎవరు? లక్ష్మీదేవే. అంటే స్వామి అవధూతగా వచ్చాడు, స్వామిని ఇప్పుడు వివాహం చేసుకునే అవకాశం లేదని స్వామికి దూరంగా ఉండి స్వామిని ఆరాధన చేస్తూ గడిపిందట. ఆమెని మధుమతి అన్నారు. ఈ మధుమతి దేవాలయం ఎక్కడుంటుందంటే, మీకు నాగార్జున సాగర్కి 10 కిలోమీటర్ల దూరంలో మనకి ఎత్తిపోతల అనేటువంటి ఒక క్షేత్రం ఉంది, మహాక్షేత్రం. ఏకముఖ దత్తాత్రేయుడు ఉంటాడు. మనకి ఆంజనేయ స్వామికి ఎట్లా సింధూరం మనం లేపనం చేస్తామో, అక్కడ సింధూర లేపనం చేసి ఉంటారు. కొండ కింద అమ్మవారు మధుమతీదేవి ఉంటుంది, కొండ మీద స్వామి ఉంటాడు. కారణం ఏంటంటే, మేమిద్దరం మానసికంగా ఒకటైనప్పటికి కూడా ఈ అవతారంలో ఈయన యతీశ్వరుడుగా ఉన్నాడు కనుక అని అమ్మవారు మధుమతీదేవిగా కొండ కింద కనబడుతుంది, ఉపాస్య దైవంగా. కనుక శక్తి సహితంగా ఉన్నప్పుడు మాత్రమే అటు అనగాదేవి, ఇటు మధుమతీదేవి చెప్పారు. కానీ యథార్థంగా మన దత్తాత్రేయ స్వామికి వివాహం చేయకూడదు. అది ఒక రకంగా అపచారమే. లోకంలో ఏదో వచ్చింది, దానికి రకరకాల పద్ధతులు వచ్చినాయి కనుక. కానీ శాస్త్రీయంగా దత్తాత్రేయ స్వామి వివాహం జరగలేదు. ఆయన లోకధర్మ తిరస్కారం చేసేటువంటి అవధూత, సాక్షాత్తు అవధూత రూపంలో ఉండేటువంటి స్వామి కనుక ఆయన దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటే ఆయన తృప్తి పడతాట. కనుక శరీరం మీద వస్త్రాలే లేకుండా, వస్త్రాభరణాలు లేనటువంటి వ్యక్తికి గృహస్థుగా గమనించడం తప్పు. ఆయన సర్వకాల సర్వావస్థల్లో అవధూతగా లోకాన్ని అనుగ్రహించడానికి తనని తాను సమర్పించుకున్నాడన్నారు. దత్త అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అత్రి అనసూయలకి తన్ని తాను దత్తం చేసుకున్నట్టు ఇచ్చేశాడు. తన్ని తాను ఇచ్చినవాడు తనకి ఇంకెవరికి ఏమవుతాడు? కనుక ఆయనకి బాంధవ్యాలు లేవు. లోకధర్మాన్ని తిరస్కరించినటువంటి అవధూత. ఇదే భాగవతంలో మనకి అవధూత యదు సంవాదం అని కనబడుతుంది. అందులో దత్తాత్రేయ స్వామి ఒక చెట్టు కింద కూర్చుంటే యదు మహారాజు వస్తే కనబడ్డాడు, యువకుడుగా. కనుక ఒక్కొక్క రూపంలో ఉంటారట పరమాత్మ. కదా యోగి, కదా భోగి, కదా నగ్న పిశాచవత్, బాలోన్మత్త పిశాచుడుగా ఉంటాట. మనం ఏదో రూపం వేసుకొని దత్తాత్రేయుడి స్వామికి 3 తలకాయలు 6 చేతులు అంటాం, కానీ ఆయన కదా యోగి, ఒకసారి యోగిగా కనబడతాట. కదా భోగి, ఒక భోగం అనుభవిస్తున్నవాడిగా కనబడతాట. కదా నగ్న పిశాచవత్తు, నగ్నంగా కనబడతాట దిగంబరుడుగా. ఒకసారి పిశాచి రూపంలో కనబడతారట. అంటే లోకంలో ఎప్పుడూ కూడా ఎవరు తన దగ్గరికి వెంటనే స్వయంగా సులభంగా రాకుండా దూరంగా ఉంటారట. అటువంటి ఆయన ఉండేది కూడా ఎట్లా ఉంటారట, స్నానాన్ని గంగలో చేస్తారట, కాశీక్షేత్రంలో స్నానం చేస్తారట, వచ్చి పండరిపురంలో తిలకధారణ చేస్తారట. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో గాణగాపుర క్షేత్రానికి వస్తారట, కొల్హాపురానికి వచ్చి మధ్యాహ్నం భిక్ష చేస్తారట. రాత్రిపూట పడుకునేది ఆదిలాబాద్ జిల్లా మాహూర్ అనేటువంటి పర్వతం మీద పడుకుంటారట. ఆయన ఒక చోట లోకధర్మ తిరస్కారం చేసి ఒక చోట ఉండరు కనుక, నిరంతరము సంచారం చేసేటువంటి ఒక అవధూతగా ఉన్నారు కనుక ఆయనకి వివాహం అనేది అప్రశస్తము. ఇది శాస్త్రీయం కాదు. ఆయనని అవధూతగా ఆరాధించడమే పరమ ప్రామాణికమైనటువంటి సత్యము, నిత్యమైనటువంటి విషయం.